శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న హరిహర్ వీరమల్లు ఈవెంట్ సక్సెస్ఫుల్గా గ్రాండ్గా సక్సెస్ అయిపోయింది. సో అయితే కొందరు విమర్శిస్తున్నారు, ఏంటి అంటే ఎప్పుడు సినిమాని ప్రమోట్ చేయని ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాక కూడా మళ్ళీ దీన్నే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనుకోవచ్చు, ఏంటి సార్? జనరల్గా ఏంటంటేనండి, ఇక్కడ మనం సినిమా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నేను హరహర వీరమల్ల గురించే మాట్లాడతాను. ఓకే. అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఎవరైతే దీన్ని ట్రోల్ చేస్తున్నారో, మాట్లాడుతున్నారో, లేకపోతే పెయిడ్ బ్యాచ్ చేయిస్తున్నారో నాకు తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతాను. ఇక్కడ ఓపెన్ గానే చెప్తున్నాను, కమెంట్లలో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో హరహర వీరమల్లు అనేది 5 ఏళ్ల నుంచి వాళ్ళు కృషి, ఒక ప్రొడ్యూసర్గా, నేను ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఓకే. అనేది. 5 సంవత్సరాల నుంచి ఆయన అడపా దడపా షూటింగుల్లో పాల్గొంటూ, ఎందుకంటే ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పిన మనిషి, అదే ప్రజల వల్లనే కదా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసింది. ఎస్, అవునా కదా? ఎస్, ఎస్. వాళ్ళ కోసం నా ప్రజలు అనుకున్నప్పుడు నా సినిమా కూడా అనుకోవాలి ఆయన. అవును. అలాగనుకొని ఎప్పుడు నేను సినిమా ప్రమోషన్స్కి, కానీ ఆయన సినిమా ప్రమోషన్స్కి ఎప్పుడు రాడు. అవును. ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చి మాట్లాడతాడు, అది కూడా ఫ్యాన్స్ ఆయన ఉంటారు కాబట్టి. అవును. బికాస్ ఆయనకుండే మెంటాలిటీ డిఫరెంట్, ఆయన పట్టుదల, ధ్యేయం, ఆయన గోల్ అనేది డిఫరెంట్. సినిమాల్లో పవన్ కళ్యాణ్, కొనిదెల కళ్యాణ్ బాబు అలియాస్ పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో జనాలు అభిమానించి, ప్రేక్షకులు ఆయన నటనకి, ఆయన సినిమాలకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎస్. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పవర్ స్టార్ అవును. అనే మాట వినపడితే పేర్లో చాలు కూడా వైబ్ వస్తుంది. వచ్చేస్తుంది. సో అలాంటి ఆయన 5 ఏళ్లగా ప్రజల కోసం పాటుపడి, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన ఇప్పుడు పనిచేస్తూ, ప్రజల కోసం కష్టపడుతూ, ఎస్. ఒక రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రిగా నిలబెడుతూ, నా ప్రేక్షకులకి నేను కూడా అలరిస్తాను. అవును. ఎందుకంటే ఒకసారి రాజకీయ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన ఒక్కసారి సినిమా రంగం వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక తన శేష జీవితం మొత్తం ఆయన పరంపదించేంత వరకు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. అవును. ఒక్క సినిమా ఏమో ఆయన చేశారు, మేజర్ చంద్రకాంత్ అనేది లాస్ట్ మూవీ అది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఆయన చేయలేదు. ఓకే. ఆయన ప్రజలకే అంకితం అయిపోయాడు. ఓకే. సో ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళిపోయి, ప్రజల కష్టాలు, ప్రజలని మనం ఇప్పుడు రాష్ట్రం మనకు ఒక పొజిషన్ ఇచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించి మనం ఏదైనా చెయ్యాలి అని అనుకునే ఒక మనిషికి మళ్ళీ ముఖానికి రంగేసుకొని సినిమాల్లో యాక్ట్ చేయాలి అనేది ఉండదు. అవును. ఇది సత్యం. యాజ్ ఎ ఫ్యాన్గా నేను కూడా అది అంగీకరించాను. ఓకే. బట్ ఆ సినిమాకి ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు. ఓజీ కోసం మళ్ళీ ఆయన బాడీ తగ్గించాడు, అవును. జిమ్కి వెళ్ళి వెయిట్ అవును. అంతా చేశాడు, మళ్ళీ గ్లామరస్ గా కనిపిస్తున్నాడు. అవును. అంటే డిప్యూటీ సీఎం గ్లామర్ గా ఉండకూడదా అంటే ఉండొచ్చు. అవును. యూనో అది వాళ్ళ ఆయన వచ్చిన ఎన్విరాన్మెంట్. అది అవును. ఫస్ట్ ఆయన వచ్చింది సినిమాల నుంచి కదా. అవును. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తీసుకున్నప్పటి నుంచి చిరంజీవి గారు, సురేఖ గారు ప్రోద్బలంతో నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఒక బాబుని అక్కడికి పంపించినప్పుడు ఆయన ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వైజాగ్లో బస్సు మీద డాన్స్ చేయాలంటే ఆయనకి చాలా సిగ్గేసింది, ఏంటి ఇంతమంది ముందు నేను చేయాలి, తర్వాత నేను ఇంకా చేయను అంటే సురేఖ గారు వచ్చి ఆయనని మోటివేట్ చేసి పంపించడం దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఆయన సైన్ చేసిన సినిమాల కోసం వరకు. ప్లస్ దీని గురించి ఎవరైనా విమర్శిస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఇంకొకటి సినిమా గురించి వస్తే, టెక్నికల్ వాల్యూస్ గురించి వస్తే, ఏం రత్నం గారు ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సత్యాగ్రహి అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఓకే. కానీ అది సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఓకే. ముహూర్తం కూడా చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సత్యాగ్రహి అసలు అద్భుతంగా తెరకెక్కించాలనుకున్నారు ఆ సినిమాని, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లోనే. ఆయన మళ్ళీ హరహర వీరమల్లుని ప్రొడ్యూస్ చేసి 5 years బ్యాక్, 5 years అంటే ఏంటండి ఇంత టైం, 2020 కరోనా టైం నుంచి ఈ రోజు వరకు, 2025 వరకు, 2021 నుంచి అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అడపదడప పంపిస్తూ మధ్యలో క్రిష్ జాగర్లమూడి గారు జాయిన్ అవ్వడము, ఆయన ఈ కథ ఒక కోహినూర్ వజ్రం గురించి తిరుగుతుంది. కోహినూర్ అంటే ఏంటి, దాని గురించి తిరిగే కథ ఆయన ఎంచుకొని, దాంట్లో ఔరంగజేబ్ ఎవరు, శివాజీ ఎవరు, వీరమల్ ఎవరు, పంచమి ఎవరు, ఓకే, ఇంతమంది క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము, ఈయన కోసం ఆ డైరెక్టరు, టెక్నికల్ టీం అంతా వెయిట్ చేయడము,
మధ్యలో కొన్ని ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల వల్ల క్రిష్ గారు వెళ్ళిపోవడము, మళ్ళీ జ్యోతి కృష్ణ గారు ఆ భుజాల స్కంధాల మీద వేసుకొని ఆ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు.